జరిగింది. ఎందరో మేధావుల కోరిక, మరి ఎందరో మహనీయుల వేదిక ఈ యొక్క జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు. ఈ యొక్క సంస్థను శాంతి కోసం, దేశ స్వలంబన కోసం, సత్యాన్వేషణ కోసం సైన్స్ అనేటువంటి ఒక నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. జన విజ్ఞాన వేదిక ప్రధానంగా 5 రంగాల్లో మరి ఈరోజు పని చేస్తూ ఉంది. అందులో మొదటిది విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పర్యావరణం. ఈ 5 వింగ్స్లో మనం ఈరోజు ముందుకెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు జన విజ్ఞాన వేదిక గడిచినటువంటి కాలంలో జన విజ్ఞాన వేదిక సాధించినటువంటి విజయాల గురించి మనం ఈరోజు నెమరు వేసుకుంటే, జన విజ్ఞాన వేదిక మొట్టమొదటిసారి సాధించినటువంటి విజయం పొదుపు లక్ష్మి. ఈరోజు చూస్తూ ఉన్నాం, మహిళలు లక్షల వేల కోట్ల రూపాయలు 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఈరోజు పొదుపు ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. ఆ యొక్క ఉద్యమానికి మొట్టమొదటిసారిగా నాంది పలికిన వ్యక్తి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి సార్ గారు గౌరవనీయులు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే వాటర్ షెడ్ పథకం, గ్రామాన్ని తెలుసుకో, గ్రామాన్ని కాపాడుకో. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పుకోవాలంటే, జన విజ్ఞాన వేదిక ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉపయోగకరమైనటువంటి పనులు మనం చేస్తూ ఉన్నాం. విద్యకు దూరమైనటువంటి పిల్లలను పర్యావరణం కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనము రైతులకి విషయానికి వస్తే, వ్యవసాయం విషయానికి వస్తే, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, నేను చెప్పిన హామీని మీరు నెరవేరుస్తారని చెప్పి మొట్టమొదటిసారిగా సలహా ఇచ్చిన వ్యక్తి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి సార్ గారని తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజుల్లో సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, వ్యవసాయము దండగా అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు చెల్లించగా చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి ఇబ్బందులను మీరు తీర్చినారంటే, వ్యవసాయానికి కరెంటు ఉచితంగా మీరు ఇచ్చినారంటే ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినటువంటి ఘనత కూడా జన విజ్ఞాన వేదిక అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. అంటే ప్రజలకు తెలియకుండానే ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలైనటువంటి మేలు మన జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. పర్యావరణంలో మేము చూస్తూ ఉన్నాం, పర్యావరణ విభాగానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గ్రేట్ విత్ గ్రీన్ అనేటువంటి కొత్త నిదానంతో ప్రజల్లోకి తీసుకుపోయి, బొకే వద్దు మొక్కే ముద్దు అనేటువంటి నినాదాన్ని ప్రతి సంవత్సరం మనము న్యూ ఇయర్స్ రోజుల్లో మరి ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక అసమానతలు. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అందుకొరకు భారత రాజ్యాంగాన్ని కూడా మేము విరివిగా ప్రచారం చేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 51AH ఆర్టికల్ ప్రకారంగా భారతదేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు పౌరురాలు ఈ యొక్క గ్రంథాన్ని మనము మన విధిగా స్వీకరించాలని చెప్పి దాంట్లో మనం చూసుకుంటా ఉన్నాం. 51AH ఆర్టికల్ మనకు ఒకటే చెప్తా ఉంది, భారతదేశ జిజ్ఞాసను, వ్యక్తి యొక్క స్వలంబనను, మరి శాంతి సౌలభ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందని కూడా జన విజ్ఞాన వేదిక దాన్ని ఆచరిస్తా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం చూసుకుంటా పోతే అనేక అసమానతల్ని కూడా రూపుమాపాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో యువత పైన ఉందని కూడా తెలియజేస్తూ, యువత జన విజ్ఞాన వేదికలోకి విరివిగా వచ్చి జన విజ్ఞాన వేదికలో సభ్యత్వం తీసుకొని, జన విజ్ఞాన వేదికలో ఏ మతాన్ని కానీ ఏ దేవుని కూడా మేము విమర్శించాం. జన విజ్ఞాన వేదిక అనేటువంటిది కేవలం స్వచ్ఛంద సామాజిక సైన్స్ సంస్థ మాత్రమే. దేవుడు కానీ ఏ మతాన్ని పూజించినా, ఏ మతాన్ని మీరు ప్రేమించినా, ఏ దేవుణ్ణి పూజించినా మాకు అనవసరం. కానీ జన విజ్ఞాన వేదికలో వచ్చిన తర్వాత జన విజ్ఞాన వేదిక యొక్క ఆశయాలకు నినాదాలకు లోబడి మాత్రమే పని చేయాలి. ఎవరిష్టం వాళ్ళ. మేము జన విజ్ఞాన వేదిక దేవునికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. దేవుడు అనేది సబ్జెక్టే మాది కాదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలను, అవిద్యను రూపుమాపాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో పౌరుడుగా మన పైన ఉంది. కాబట్టి భారతదేశంలో భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి 51AH ఆర్టికల్ ని మనం అనుసరించి ఈ వేదిక పనిచేస్తుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.